యూఐ నిన్న విడుదల 2 చూసి రివ్యూ పెట్టిన తర్వాత ఈవినింగ్ షోకి వెళ్ళాను. నార్మల్గా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టేసిన, నార్మల్గా ఒక రివ్యూ వీడియో చేసేసిన, లేదంటే లెటర్ బాక్స్ డీలో ఒక రివ్యూ పెట్టేసినా సరిపోదు. డీకోడింగ్తో కలిపే వీడియో పెట్టాలని ఫిక్స్ అయ్యాను అనమాట. కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా స్పాయిలర్ కాబట్టి ఫిలిం చూసిన వాళ్ళు అక్కడతో కంటిన్యూ చేయండి. ఓన్లీ సినిమా చూడని వాళ్ళు ఈ రివ్యూ చూసేసి అక్కడతో వీడియో ఆపేయచ్చు. సో ముందు రివ్యూ విషయానికి వస్తే, మీకు వింటేజ్ ఉపేంద్ర గారి ఫిలిమ్స్ నచ్చినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోని ఈ సినిమాని మిస్ కాకండి థియేటర్స్లో అని మాత్రమే చెప్తా. ముందైతే నాకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ రాలేదు. ఏదో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కదా, దాని గురించి ఫోర్స్గా ఏదో సినిమా తీస్తున్న ఫీలింగ్ అయితే మాత్రం వచ్చింది తప్పించి, ఒకప్పుడు ఉపేంద్ర గారి మీద ఉన్న అభిమానం, ఇంట్రెస్ట్ ఈ సినిమా మీద తక్కువే. ఆయన రిలీజ్ చేసిన టీజర్ కానీ, వార్నర్ క్లిప్, సాంగ్స్ ఇవన్నీ కూడా మిస్లీడ్ అనమాట. అంటే సినిమా చూడకముందు నాకు అనిపించింది ఏదో తేడాగా ఉంది, ఇదేదో ఫోర్స్డ్గా తీస్తున్నారు అనే ఫీల్ వచ్చింది తప్పించి వింటేజ్ ఉపేంద్ర గారిలా అనిపించలేదు. అండ్ రివ్యూస్ కూడా చాలా వరకు నేను విన్నది మిక్స్డ్ అని చెప్పి, అర్థం కాలేదని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. కానీ ఒక ఫ్రెండ్ వింటేజ్ ఉపేంద్ర మార్క్ ఉందని చెప్పాడు. నిజంగా వాడికి థ్యాంక్స్ చెప్పాలి. వెంటనే వీళ్ళు చూసిన తర్వాత మిస్ అయ్యి ఉంటే చాలా తప్పే చేసేవాడిని అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సినిమాలో ప్రతి సీన్లో కూడా ఒక ఫన్ జనరేట్ అవుతుంది. ఆ సీన్ అర్థమైన వాడికి ఫుల్ ఫన్, ఫుల్ కిక్, ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. కానీ అర్థం కాని వాడికి పిచ్చి పిచ్చిగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది, ఏం చెప్తున్నారో తెలియనట్టు ఉంటుంది, ట్రోల్స్ చేస్తున్నట్టు ఉంటుంది, సార్కాస్టిక్గా సెటైర్స్ వేస్తున్నట్టు ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ లోని స్పూన్ ఫీడింగ్ హెవీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉండదు. మెటఫోరికల్ గా వేసే సెటైర్స్ కానీ, ఈ కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ నేరేషన్ కానీ ఖచ్చితంగా యూనిక్ వైబ్స్ తో పాటు చాలా ఫన్నీ జనరేట్ చేస్తుంది. థాట్ ప్రొవోకింగ్ మీమ్ స్టఫ్ తో పాటు ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ లా ఉంటుంది అనమాట. మొత్తం రియాలిటీని రాడ్ గా అలా చూపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ జనాలు చివరిలో ఫుల్ గా ఆలోచించాలంటే ఒక ఓపెన్ ఎండింగ్ తోటి సినిమా ఆగిపోయింది అనమాట. అక్కడ నిజంగా ఆలోచించాలా, సినిమా చూస్తున్నప్పుడు నవ్వాలా, ఏడవాలా, తెలియని సిచ్యువేషన్ చాలా మందికి ఉంటుంది అనమాట. అవేమీ కాకుండా సింపుల్గా ఉప్పి గారి ఫ్యాన్స్ లాగా సినిమాని ఎంజాయ్ చేయండి. ప్రతి సీన్లో కూడా మ్యాడ్ స్టఫ్ ఉంటుంది. సినిమా చూసాక ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా అర్థం కాని పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్తో పాటు కంటిన్యూ చేశాను కదా, అదంతా చూస్తే మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చేలాగా డీకోడ్ చేశా. ఏంటి బ్రో ఒక్కసారి చూసి మొత్తం డీకోడ్ చేసేసావా, అది పాసిబులే కాదు అని అనిపిస్తే మీరు ఒక 5-6 సార్లు చూసి మొత్తం డీకోడ్ చేసి వచ్చి నా వీడియోని కంపేర్ చేసి చూడండి. తప్పేదైనా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే మరీ అంత కన్ఫ్యూజన్గా అనిపించలేదు. మైండ్ బెండింగ్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళకి కూడా మనలాగా సింపుల్గానే అర్థమైపోతుంది. ఉపేంద్ర గారి ట్రూ ఫ్యాన్స్కి కూడా ఒకసారి చాలు, కానీ రెగ్యులర్ ఆడియన్స్కి గజిబిజిగా ఉంటుంది, ఈవెన్ క్రిటిక్స్కి కూడా. ఫిలింలో ఉన్న మైనస్ పాయింట్స్ చెప్పాలంటే, సెట్ పీసెస్ బాగా అట్టమొక్కల్లాగా, ఆర్టిఫిషియల్ లాగా, లో బడ్జెట్గా, కొన్ని సీన్స్లో బాగా చిరాకు తెప్పిస్తాయన్నమాట. విఎఫ్ఎక్స్ కానీ, సెట్ పీసెస్ కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే మాత్రం బాగా డిసప్పాయింటెడ్ ఫిలింలో. ఏదో హాలీవుడ్ ఫిల్మ్స్ని కంపేర్ చేయట్లేదు అనమాట, ఇండియన్ స్టాండర్డ్స్ని కంపేర్ చేసి చెప్తున్నాను. దాంతోపాటు ఈ సినిమాలో ఏంటంటే ఒక ఫ్యాంటసీ కానీ, ఆ వరల్డ్, ఆ విజన్ అయితే మాత్రం ఉపేంద్ర గారిది చాలా బాగుంది. దీన్ని ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్లా చెప్పుంటే ఇంకా బాగుండేది. అంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా స్టోరీ టెల్లింగ్లోని సెటైర్స్ని వాడుకోవడానికి హీరో ఎంట్రీ అని చెప్పి, హీరోయిన్ సీన్ అని చెప్పి, కొన్ని ఆక్వర్డ్ కామెడీ సీన్స్ని డిజైన్ చేసి, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఇవన్నీ కూడా అదే ఒక సెటైర్స్ని చూపించడానికే తీసుకున్నారు కమర్షియల్ ఫిల్మ్స్ ఎలిమెంట్స్ని. కానీ అవి థ్రిల్లర్లా తీసుకుంటే బాగుండేది. అంటే సీరియస్గా కాకుండా అలా కామెడీ, ఆక్వర్డ్ మూమెంట్స్ యాడ్ చేయడం కొద్దిగా అన్కంఫర్టబుల్గా కొన్ని సీన్స్ అనిపించాయి. ఈ మైనస్ పాయింట్స్ లేకపోతే వేరే లెవెల్ అనమాట. సో ఆ మైనస్ పాయింట్స్ని కన్సిడర్ చేసుకుని ఫిలిం నిర్ణయిస్తున్న రేటింగ్ 8.5/10. ఈ ఆక్వర్డ్ ఎలిమెంట్స్ కానీ, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది పెట్టి అనమాట. అవేమీ లేకుండా మాత్రం ఉంటే ఫ్లాలెస్ అని చెప్పొచ్చు. ఇక రైటింగ్స్లో ఫ్లాస్ ఉన్నాయా అంటే, ఉపేంద్ర గారు చాలాసార్లు రైటింగ్స్లోని తనకంటూ ఒక సపరేట్ రూల్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది కంప్లీట్లీ ఆయనకంటూ ఒక సపరేట్ జానర్ లాగా. ఆ జానర్ ఇష్టపడే వాళ్ళకి రూల్స్ని బ్రేక్ చేసిన, స్టోరీ టెల్లింగ్లో చెప్పాలనుకున్న పాయింట్ని పర్ఫెక్ట్గా చెప్తారు కాబట్టి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. నాకైతే అదే జరిగింది. నేను మళ్ళీ సినిమా ఖచ్చితంగా వెళ్తా. పాన్ ఇండియా ఫిల్మ్స్ని ట్రోల్ చేస్తున్న కొన్ని డైలాగ్స్ కూడా పిచ్చిగా ఎంజాయ్ చేసే మూమెంట్స్ నాకైతే చాలా అనిపించాయి. రిలీజియన్, కాస్ట్, సోషల్ మీడియా, పాలిటిక్స్ ప్రతిదీ ఏది వదలలేదు అనమాట. ప్రతి సీన్లో కూడా స్టఫ్ ఉంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి మంచి కిక్. సినిమా చూడకపోతే ఈ వీడియోని ఇక్కడే ఆపేయండి. ఇక్కడ నుండి అంతా కూడా స్పాయిలర్స్, మూవీలో జరగబోయేదంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ కొంతమంది జనాలు ప్రెసెంట్ టైం లైన్లోనే థియేటర్స్లోని ఉపేంద్ర గారి సినిమా యూఐ సినిమాకి వస్తారనమాట చూడడానికి. అలా చూడడానికి వచ్చిన వాళ్ళలోనే చాలా మంది అయితే మాత్రం సినిమా మధ్యలోనే ఫోకస్ దొరికిందని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బు, నగలు మొత్తం అందరికీ కూడా గ్యాంగ్కి పనిచేసి తన ఒంటరికి వెళ్ళిపోతాడు. రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళైతే మాత్రం ఇద్దరు కూడా ఫోకస్ దొరికిందని చెప్పి మనకిద్దరికి సెట్ కాదని చెప్పి విడాకులు తీసుకుంటారు. ఇలా కొంతమంది ప్రజలైతే మాత్రం సినిమా చూసిన తర్వాత ఫోకస్ దొరికిందని చెప్పి ఎంతవరకు కట్టుబడి బతుకుతున్న బతుకుని మొత్తాన్ని మార్చేసి ఫ్రీడంగా మొత్తం ఓపెన్గా ఫ్రీగా బ్రతికేసేలాగా మారిపోతారనమాట. ఆడియన్స్ పర్స్పెక్టివ్ కోసం ఉపేంద్ర గారు ఇలా క్రియేట్ చేశారనుకుంటా. రివ్యూ రైటర్స్ ఈ సినిమా చూసిన తర్వాత ఏం రివ్యూ ఇవ్వాలో తెలియక పిచ్చెక్కిపోతారనమాట. కిరణ్ ఆదర్శ్ అనే ఒక ఫేమస్ క్రిటిక్ అయితే మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇవ్వడానికి అసలు అర్థం కాక 4 సార్లు సినిమా చూసి జనం అందరూ కూడా ఎందుకని ఇలా ఫోకస్ దొరికిందని పిచ్చెక్కిపోతున్నారు, వాళ్ళకి ఏం అర్థమైంది, నాకేం అర్థం కాలేదు, ఉపేంద్ర గారి స్క్రిప్ట్ రాయడానికి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారని తెలుసుకోవడానికి అతని ఒక ఫ్రెండ్ హౌస్కి వెళ్తారనమాట.
అక్కడ ఆయనైతే మాత్రం ఉపేంద్ర గారు పారేసిన ఒక స్క్రిప్ట్ ఆ పేపర్స్ని అక్కడ పనిచేసిన ఆవిడ కలెక్ట్ చేసి ఒక ఫైల్లో పెట్టి అక్కడికి వచ్చిన ఈ క్రిటిక్ ఇస్తుంది అనమాట. ఆయన ఆ ఫైల్ చదవడం మొదలు పెడతాడు. అక్కడ సినిమా ఈ ఫ్యాంటసీ వరల్డ్లోకి మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. మొత్తం టైం లైన్ బిగినింగ్ టైం అనమాట. యాడమ్ ఈవ్ వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట ఆ ప్లేస్లోని. ఆ నేచర్ కానీ వాళ్ళిద్దరే ఉంటారు, ఎవరు ఉండరు. అలా ఉంటున్న టైంలోని గాడ్ అయితే మాత్రం మీరిద్దరూ నా బ్యూటిఫుల్ క్రియేషన్, మీరు ఏదైనా చేయండి, ఎంజాయ్ చేయండి, కానీ అక్కడున్న యాపిల్ని మాత్రం తినకండి అని చెప్తాడు. ఆయన అలా చెప్పినప్పటి నుండే ఈ ఎందుకని తినకూడదు, తింటే ఏమవుతుంది అని చెప్పి ఇలా క్వశ్చన్స్ రైజ్ అవ్వడం కానీ, ఆతృత కానీ, ఒక ఆశ కానీ, ఈ విధంగా ఒక సొంత థింకింగ్ అయితే మాత్రం అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితంలో పోతుంది అనమాట. ఎప్పుడైతే గాడ్ అది చెప్తాడో, ఏదైతే చేయొద్దు అంటారో మనిషి అది చేయడానికే ముందడుగు వేస్తాడని. అలా మనుషులు ఈ టైప్ ఆఫ్ థింకింగ్ మొదలైనప్పటి నుండి అది హై లెవెల్కి పెరిగిన తర్వాత మొత్తం హ్యూమన్ కైండ్ పాపులేషన్ మొత్తం అంతా కూడా ఎవల్యూషన్ జరిగిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ కానీ, డిఫరెంట్ కల్చర్స్ కానీ, డిఫరెంట్ రిలీజియన్స్ కానీ, కాస్ట్ కానీ, కంట్రీస్ కానీ, మొత్తం ఇలా ప్రపంచంలోనే మొత్తం అందరూ కూడా ఒకేలా ఉండరు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఈ విధంగా ఇలా అందరూ కలిసి ఒకే ఫ్రేమ్లో ఒకే ప్లేస్లో ఉంటే ఆ కలియుగాన్ని అని చెప్పి ఈ ఫ్యాంటసీ వరల్డ్ని ఆయన క్రియేట్ చేశారు. అన్ని కల్చర్స్, అందరూ ఫారినర్స్, మొత్తం అన్ని రిలీజన్స్ అందరూ ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందంటే మొత్తం భూగోళం అంతా కూడా ఒకే ప్లేస్లో ఉన్నట్టు. ఈ ప్లేస్లో దొంగతనాలు చేస్తూ డబ్బులు సంపాదించి పాలిటిక్స్లోకి వెళ్ళి ఒక పెద్ద ఈ ప్లేస్ మొత్తానికి రాజు అయిపోయినాడు ఒకడు. కత్తిర్లు వేసేటప్పుడు ఉన్న పేరు నుండి వామనగా పేరు మార్చుకుని ఇలా ఎవాల్వ్ అవుతాడు. దాంతోపాటు ప్రెసెంట్ టైం కన్నా భవిష్యత్తు, ఫ్యూచర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామీజీ లాగా బాగా ఎవాల్వ్ అవుతాడు. బాగా ధనవంతులందరూ కూడా ఉన్నదే సరిపోక ఇంకా భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఇతని దగ్గరికి వచ్చి డబ్బులు తగలెడతారు. అయితే అతని కొడుకు సత్య ఈ కలియుగంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఎంతైనా సరే మొత్తం ఈయన చూసుకునే విధంగా సత్య హెల్ప్ లైన్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళ నాన్న ధనవంతుల దగ్గర జ్యోతిష్యం చెప్తూ తీసుకున్న ధనమంతా కూడా వీళ్ళ కొడుకు ఈ హెల్ప్ లైన్ ద్వారా ఖర్చు పెడుతూ ఉంటాడు ప్రజాసేవ. ఇతని మంచితనానికి పిచ్చిగా ప్రేమించే ఒక హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. సింపుల్గా ఒక పిచ్చి క్యారెక్టర్ లాగా. ప్రేమించే వాళ్ళు ధైర్యంగా చెప్పకుండా ఇలా పిచ్చి వేషాలు వేసే వాళ్ళని ఒక ట్రోల్ లాగా పెట్టాడు అనిపించింది నాకైతే ఈమె క్యారెక్టర్ని. అయితే రాజ్యసభలోనే ఒక డిస్కషన్ జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లోనే పెద్ద మహాయుద్ధం జరగబోతుంది. బానిసలంతా మన వైపు లేకపోతే ఈ యుద్ధానికి వెళ్ళలేం, రాజ్యాన్ని పాలించలేమని చెప్పి డిస్కషన్ అవుతుంది అనమాట. ఈ 5 yearsకి వచ్చే ఆ మహాయుద్ధం ఎలక్షన్స్ అనమాట. ఈ బానిసలంతా ప్రజలు అనమాట. వాళ్ళు అతని సైడ్ లేకపోతే ఎలక్షన్స్లో గెల్లాడు, రాజ్యాన్ని పరిపాలించలేడు. అదే ఇక్కడ డిస్కషన్. ఈ బానిసలకి ఏ కష్టం వచ్చినా కూడా సత్య హెల్ప్ లైన్ ద్వారా అన్ని కష్టాలను తీర్చేస్తూ మొత్తం బానిసల్ని తన వైపు తిప్పుకుంటున్నాడు సత్య అని చెప్పి డిస్కషన్ వస్తుంది. వాడికి వార్నింగ్ ఇవ్వమని రౌడీని పంపిస్తాడు. ఇటువైపు సత్య వాళ్ళ ఫాదర్ స్వామీజీ కల్లో అయితే మాత్రం చిన్నప్పుడు సత్యాన్ని అడాప్ట్ చేసుకున్న ఆ సీన్ డ్రీమ్లోకి వస్తుంది అనమాట. చిన్నప్పుడు వాళ్ళ మదర్ని అయితే మాత్రం కొంతమంది మానభంగం చేసిన తర్వాత ఈ స్వామీజీ ఆదుకుంటాడు. 9 months తర్వాత ఆమె పురుటి నొప్పులతో బాధపడుతున్నప్పుడు కరెక్ట్గా 12కి అయితే మాత్రం నా కాల జ్ఞానం ప్రకారం అయితే మాత్రం కల్కి పుట్టబోతున్నాడని అనుకుంటాడు. కానీ 11:55కే సత్య పుట్టేస్తాడు. అతని వైఫ్ ఏమో మన టైం గడియారం తప్పేమో, 5 minutes స్లో ఏమో, ఒకవేళ నిజంగా 12 అయిపోయిందేమో, తనే కల్కి ఏమో అనే డౌట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ డౌట్ అతనికి ఎప్పుడు అలా వెంటాడుతూ ఉంటుంది. డ్రీమ్స్లో అదే కంటూ ఉంటాడు కల. సో ఈ టైంలోనే ఒక అంధకారంలోని చాలా మంది పీపుల్స్ అయితే మాత్రం ఒక నరకంలోని జైల్లో పడేసినట్టు మాకు ఫుడ్ ఇవ్వండి, ఆదుకోండి, కాపాడండి అని అరుస్తూ ఉంటారనమాట. ఆ ప్లేస్ నుండి ముసుగు వేసుకుని సత్య ఒక మారు వేషంలోని జైల్లోని గొడవలు క్రియేట్ చేసిన గ్యాంగ్స్టర్స్ని ప్లేస్ మార్చడానికి తీసుకువెళ్తున్న దారిలో వ్యాన్లో మొత్తం అందరినీ అటాక్ చేసి అక్కడున్న గ్యాంగ్స్టర్స్ని అయితే మాత్రం ప్రిజనర్స్లా తీసుకెళ్లిపోయి తన ప్లేస్లోని ఈ అండర్ గ్రౌండ్లోనే వాళ్ళని కూడా బంధించేస్తాడు. ఈ గ్యాంగ్స్టర్స్, మాన్స్టర్స్, డైనోసర్స్ లాంటి వాళ్ళు నాకు అవసరం లేదు, ఒక సర్వైవర్ కావాలి ఇక్కడ నుండి తప్పించుకునేవాడు, వాడి గురించే వెయిట్ చేస్తున్నా అంటాడు. తన డిఫరెంట్ ఐడియాలజీలోని సొసైటీలోని చాలా మందిని రోజుకు ఒకరిని తెచ్చి పెట్టేస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిజైర్ వల్లనే కిడ్స్ పుడతారు, కానీ ఆ కిడ్స్కి డిజైర్ అంటే తప్పు, అది చెడు అని చెప్తారు. సో అది ఒక రాంగ్ కదా. దాంతోపాటు చాలా మంది స్వార్థం లోపల ఉంటుంది, కానీ బయటికి మాత్రం స్వార్థం మంచిది కాదని చెప్తాం. సో అది కూడా అలా తప్పు చేసినా కూడా వదిలిపెట్టడు. సింపుల్గా ముగ్గురిని పట్టుకొస్తాడు. గురుదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పి ముగ్గురిని, తల్లి, తండ్రిని, గురువుని పట్టుకొస్తాడు అనమాట. ఈ పిల్లవాడికి మీరు స్వార్థం అంటే మంచిదని చెప్తున్నారా, చెడ్డదని చెప్పించుతున్నారంటే చెడ్డదనే చెప్తున్నాం. స్వార్థం అసలు ఉండకూడదు, అవతల వాడి మంచినే మనం చూసుకోవాలని చెప్పి ఇక్కడ టీచర్ చెప్తాడు. సో నీకు స్వార్థమే లేదు, అవతల వాడి మంచి గురించి ఏదైనా చేస్తావు కాబట్టి నా మంచి కోసం నువ్వు ఇక్కడే ఉండిపోయి లోపనేస్తాడు టీచర్ని. నెక్స్ట్ ఫాదర్ని అడిగితే ఆ టీచర్ చెప్పింది రాంగ్, స్వార్థమే కరెక్ట్, మన స్వార్థం గురించి మనం ఏమైనా చేయొచ్చు, నాకు సెకండ్ సెటప్ కూడా ఉంది కాబట్టి నా స్వార్థం గురించి ఏదైనా చేస్తానని అంటాడు అనమాట ఫాదర్. సో అప్పుడు ఇక్కడ హీరో, సో నా స్వార్థం గురించి నేను కూడా ఏదైనా చేస్తాను, నిన్ను లోపలేస్తా అని చెప్పి లోపలేసేస్తాడు. ఇక్కడ లాస్ట్ గా మదర్ అయితే మాత్రం
నా కొడుకునైతే మాత్రం వదిలే, నన్ను లోపల వేసి ఏదైనా చేసుకో అని చెప్పి అంటదనమాట. సో ఇక్కడ ఆమె స్వార్థం తన కొడుకు గురించి చూపిస్తుంది, తన గురించి కాదు. ఈ ఆన్సర్ పర్ఫెక్ట్. సో కొడుకు గురించి నువ్వు ఏదైనా చేస్తావు, మొత్తం త్యాగం చేస్తావు, కానీ వాళ్ళు మామూలు కొడుకులు కాదు, డాష్ నా కొడుకులు. మీరు కనే ఈ కొడుకుల వల్లనే సొసైటీలోని ఎక్కువ చెత్త పెరుగుతుంది. మీ స్వార్థం కోసం వీళ్ళని సేవ్ చేస్తావని చెప్తూ డైలాగ్ చెప్తున్న మధ్యలోనే ఆ తల్లికి మొత్తం అర్థమైపోయి లోపల నడుచుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ ఈ పిల్లవాడిని అయితే మాత్రం మంచివాడిగా బ్రతుకు, ఉంటే బ్రతకలేవు, మొత్తం చెడ్డవాడిగా మాస్ హీరోలాగా అందరినీ నరికే అని చెప్పి పరిగెట్టించి పంపించేస్తాడనమాట. ఇది ఓల్డ్ ఫిల్మ్ రెఫరెన్స్ అయినప్పటికీ ఇక్కడ ఈ ఐడియాలజీ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ క్యారెక్టర్ అనేది క్లియర్గా అర్థం కాదు. క్లియర్గా చూడండి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వామన సత్య దగ్గరికి రౌడీలకి వార్నింగ్ ఇవ్వమని పంపించాడు కదా, అది రివర్స్ అయ్యేసరికి ట్రిగర్ అయ్యి ఈసారి నైట్కి చంపేయండి సత్యన్ అని చెప్పి టార్గెట్ ఇస్తాడనమాట. ఇటువైపు మారువేషంలో ఉన్న ఈ సత్య అయితే మాత్రం నైట్ కొంతమంది బ్రోతల్స్ని కిడ్నాప్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిని చంపేసి లాకప్లో వేసేసి తన మీదకి ఈ రాజు అటాక్కి పంపించిన వాళ్ళందరినీ కూడా నరికేస్తూ వాళ్ళ ఫాదర్కి నువ్వు అనుకున్న కల్కినే, నేను పుట్టింది 12కే, నీ గడియారం తప్పు అని చెప్పి ఇక్కడ చెప్తాడు. వెంటనే ఈ స్వామీజీ అయితే మాత్రం వెళ్ళి ప్రెస్కి కూడా చెప్పేస్తాడనమాట. ఆ మరుసటి రోజు ప్రజల దగ్గరికి కూడా వచ్చేసి నేను కల్కిని అని చెప్పి అందరి ముందు అనౌన్స్ చేస్తాడు, మొత్తం అంతా సొసైటీ మారుస్తా అని. సో సొసైటీ అంతా అతన్ని కల్కి అని నమ్ముతారనమాట. ఈ ధైర్యంతో వామన దగ్గరికి వెళ్తాడు. వామన కూడా కల్కి భగవానుడు కాబట్టి ఏమీ చేయలేనట్టు చూస్తాడనమాట. కానీ నిన్నేమీ చేయను, కానీ నిన్ను సెంట్రల్లో సామ్రాట్ని చేస్తా, నీ వైపే ఉంటా అని చెప్పి వామన్కి ఫేవర్గా మాట్లాడుతూ తను కిడ్నాప్ చేసిన బ్రోతల్స్ని, వామన నువ్వు వీళ్ళని చూసుకో, నీ పవర్ని నిన్ను ఏ విధంగా ఎదగాలనేది నేను చూసుకుంటాను, పవర్ని తను తీసుకుంటాడు. అప్పటి నుండి వామన బ్రోతల్స్తో రిలాక్స్ అవుతూ కల్కి ఏం చెప్తే అదే చేస్తూ పవర్ అంతా కల్కి చేతిలో పెట్టేస్తాడు. ఆ తర్వాత ఈ అంధకారంలోని అత్యాచారం జరిగిన వాళ్ళ మదర్ ఇంకా ఒక ట్రాన్స్లో అయితే మాత్రం ఒక కోమాలోకి వెళ్ళిపోయి బ్రతికే ఉన్నట్టు తనైతే మాత్రం ఒక వీల్ చైర్లో ఉంటుంది. అలా తీసుకెళ్తూ ఆమెని కిడ్నాప్ చేసిన సత్యాన్ని చూపిస్తాడు. అంటే సత్య కల్కి ఇద్దరు కూడా ట్విన్ బ్రదర్స్ అనమాట. 1155కే సత్య పుట్టాడు, కానీ తర్వాత 12కి పుట్టిన ఈ కల్కి గురించి స్వామీజీకి తెలియదు. నిజానికి దీని కల్కి కూడా కాదనమాట. ఆ దొంగ స్వామీజీ మాటని సొసైటీలో మొత్తం కూడా నమ్మించే విధంగా అయితే మాత్రం సొసైటీ మీద ఒక విజిలాంటీ, ఒక పెద్ద వెంజెన్స్ ప్లాన్ తోటే వచ్చాడు. చిన్నప్పుడు తను 12కి పుట్టినప్పుడు స్వామీజీకి తెలియనప్పుడు అయితే మాత్రం ఎదురింటి దగ్గర ఉంటున్న ఒక ఆఫ్ఘన్ వాడికి ఇద్దరు రష్యన్ అండ్ అమెరికన్ వైఫ్స్ ఉంటారనమాట. సో వాళ్ళిద్దరూ అయితే మాత్రం తినని పెంచుకుంటూ సత్యలాగే ఉన్న వీడిని వాళ్ళ అవసరాల గురించి మొత్తం అంతా కూడా వాడుకుంటారనమాట. ఎంత తెచ్చినా కూడా వీళ్ళిద్దరికి సరిపోదన్నట్టు యుద్ధాలు జరుగుతాయి అనమాట. సింపుల్ గా చెప్తున్నాను ఏంటంటే లాస్ట్ కి వీళ్ళిద్దరు కూడా ఈ ఆఫ్ఘన్ వాడి దగ్గర ఉన్నదంతా కూడా తీసుకుని వెళ్ళిపోతారనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో జరిగిన సోవియట్ ఇన్వేషన్ గురించి, అందులోని అమెరికన్ ఇంటర్ఫీరెన్స్ గురించి సింపుల్ గా ఒక మెటఫోరికల్ గా ట్రోల్ అనమాట. ఇది కల్కి యొక్క ఫ్లాష్ బ్యాక్. సో ఎప్పుడైతే వాళ్ళ మదర్ కి ఈ విధంగా అత్యాచారం జరిగిందని తెలుసుకుంటాడో ఒక పెద్ద రివెంజ్ నే ప్లాన్ చేస్తాడనమాట. అంటే వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఒక నేచర్ అంటే ఎర్త్ అనమాట. ఎర్త్ లో మైనింగ్ మాఫియా కానీ, మొత్తం టింబర్ కానీ, ఈ విధంగా మొత్తం నేచర్ ని హ్యూమానిటీ దారుణంగా ట్రీట్ చేసి ఈ హ్యూమన్ కైండే మదర్ ఎర్త్ ని రేప్ చేసినట్టు చూపించాడు. సో ఆ విధంగా ఆ ఫోర్స్ ఆఫ్ నేచర్ వల్ల పుట్టినవాడే ఈ క్యారెక్టర్ అనమాట. వాళ్ళ మదర్ స్టమక్ మీద కూడా చనిపోతున్నప్పుడు వైట్ అండ్ బ్లాక్ రెండు ఉంటాయి అనమాట. సో వైట్ డ్రెస్లు వేసుకున్నవాడు సత్య, బ్లాక్ డ్రెస్ గ్రే షేడ్స్ ఉన్నవాడు ఈ కల్కి క్యారెక్టర్ అనమాట. సో ఈ కల్కి యొక్క ఐడియాలజీ ఏంటంటే వాళ్ళ మదర్ని ఇలా చేసిన ఈ సొసైటీలోని చెడ్డ వాళ్ళంటే చాలా చెడ్డ కోపం చంపేస్తాడు. అలా అని మంచి వాళ్ళన్నా కూడా కోపమే, వాళ్ళని కూడా చంపేస్తాడు. ఎందుకంటే మంచి వాళ్ళు ఉంటే సొసైటీలోని మంచి కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా చంపేసి దారుణంగా మారుతున్న ఈ సొసైటీని మరి కాస్త దారుణానికి గురి చేసి సర్వనాశనం చేయడమే తన గోల్. అలా చేసి వాళ్ళ మదర్కి క్యూర్ చేద్దాం అనుకుంటాడు. సో ఈ ప్రిజన్ లో ఉన్న సత్యకి ఇదంతా కూడా చెప్తే, లేదు అలా చేస్తే నేను ఊరుకోను, ప్రజలు మంచి వాళ్ళు, తెలిసి తెలియక మనుషులే కాదు ప్రతి జీవి కూడా తప్పులు చేస్తుంటే, యానిమల్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తినేస్తుంటే ఆకలితోటి, కాబట్టి వాళ్ళ మంచి చెడులను నేను చూసుకుని వాళ్ళ సహాయాలన్నీ కూడా నేను తీర్చి మంచి మార్గానికి సత్యయోగాన్ని స్టార్ట్ చేస్తాను అంటాడు. యానిమల్స్ ఆకలి వేసినప్పుడే తింటాయి, వాళ్ళకి సీజన్ వచ్చినప్పుడే సెక్స్ చేస్తాయి, కానీ హ్యూమన్స్ మాత్రం ఆకలి కడుపు నిండుగా ఉన్నా కూడా కావాల్సిన స్వార్థం ఇంకా ఉంటుంది. సెక్స్ కి సీజన్స్ లేకుండా చేస్తూనే ఉంటారు. కాబట్టి యానిమల్స్ హ్యూమన్ కన్నా మంచి వాళ్ళు. నీకు హ్యూమన్ సైకాలజీ అర్థమే కాలేదు. నువ్వు ఉన్న ఈ ఇన్నర్ వరల్డ్, ఈ అండర్ గ్రౌండ్ అనేది హ్యూమన్ సైకాలజీకి ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లాంటిది. మొత్తం సర్వం కోల్పోయిన తర్వాత హ్యూమన్స్ రాక్షసుల కన్నా మించి దారుణంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ సైకాలజీని క్లియర్గా చదివిన నాకు వాళ్ళ గురించి బాగా తెలిసిన అంటాడు. చాలా మందిని లోపలేసాను కానీ ఇక్కడ నుండి తప్పించుకునే ఒక్క సర్వైవర్ ఈ కలియుగంలోని ఉండడు అని చెప్పి సత్యకి ఛాలెంజ్ వేస్తాడు. ఇటువైపు కల్కికి రాజ్యసభలో పవర్స్ వచ్చాయి కదా, వామన బ్రోతల్స్ తో రిలాక్స్ గా ఉన్నాడు, సెంట్రల్ లో సామ్రాట్ చేస్తానని చెప్పి. ఇటువైపు సొసైటీలోని మొత్తం అల్లకల్లోలం స్టార్ట్ చేస్తాడు కల్కి. మొత్తం
రోడ్లన్నీ కూడా తవ్వేసి మొత్తం డ్రైనేజ్ అంతా రోడ్ మీద పడేసి సొసైటీ అంతా కూడా గొడవలు క్రియేట్ అయ్యి మొత్తం సర్వనాశనం అవడం మొదలవుతుంది. పవర్ అంతా కల్కి చేతిలో ఉంటుంది కాబట్టి తను ఏం చెప్తే అక్కడ అదే చేస్తారనమాట. ఎటువైపు వామన బ్రోతల్స్ రిలాక్స్ గా ఉంటాడు. కల్కిని భగవంతుడిగా ఒక రిలీజియన్ పేరుతోటి నమ్మిన జనాలందరినీ కూడా గుడ్డిగా వాళ్ళనైతే మాత్రం ఒక ఎర్రిపప్పలా ట్రీట్ చేసి ఆడుకుంటాడు. కల్కి ప్లాన్ ఏంటంటే ప్రజలకి పొలిటీషియన్స్ పెట్టే కష్టాలు తెలియదు అనమాట. వాళ్ళు ఎదగరు ప్రజలు ఎప్పుడు కూడా, కానీ పొలిటీషియన్స్ అంతా బాగా చూసుకుంటున్నారులే అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ కల్కి మొత్తం ప్రజలకి కష్టాన్ని ఎక్స్పోజ్ చేసేస్తాడు. దాంతో అందరూ వామన్కి ఎగ్నెస్ట్ అవుతారు. కానీ 5 years ఒకసారి వచ్చే ఎలక్షన్ మహాయుద్ధం మొదలైపోతుంది. బానిసలంతా మన సైడ్ లేకపోతే వాళ్ళకి ఇలా కష్టాన్ని చూపిస్తే మనం యుద్ధంలో ఓడిపోతాం అని చెప్పి వామన్ అంటాడు అనమాట. లేదు, వాళ్ళ బ్రెయిన్కి ఫుడ్ పెట్టేలాంటి నా దగ్గర ఒక ట్రిక్ ఉందని చెప్పి సోషల్ మీడియా యాప్స్ని అప్పుడే లాంచ్ చేస్తాడు ఈ ఫ్యాంటసీ వరల్డ్లో. ఈ యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళని డిఫరెంట్ సర్కస్లో ఉన్న మాస్క్స్ లాగా ఒక సెటైరికల్గా చూపిస్తాడనమాట. సో అక్కడ దాకా సొసైటీలో ఉన్న చెత్తని చూసి బయటికి రాలేని మనుషులు, గొడవలు పడుతున్న మనుషులు ఎప్పుడైతే సోషల్ మీడియా వస్తుందో ఇన్స్టా రీల్స్ అంటూ ఆ చెత్తల దగ్గరే గెంతడం మొదలు పెడతారు. సింపుల్గా చెప్పాలంటే సోషల్ మీడియాలో మనకేం కావాలి, మనకేం సాటిస్ఫాక్షన్ వస్తుందని పక్కన పెట్టేసి పక్కవాడిది ఏం జరుగుతుంది అంటే పక్కవాడి చెత్త, సొసైటీలో ఉన్న చెత్త అంతా కూడా సోషల్ మీడియాలోని వెతుక్కుంటూ చూస్తాం, రీల్స్ లాంటివి. కానీ అది మనకు అవసరం లేకపోయినా కాంట్రవర్సీ కాబట్టి అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి మనం కూడా దాని గురించి తెలుసుకోవాలని చెప్పి ఆ చెత్త మీద అడిగేసి తొంగి అక్కడ ఏం జరుగుతుందో వెతుక్కుంటాం అనమాట. సొసైటీలోని మనం ఏం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నామో వదిలేసి ఈ పక్కవాడి విషయాల గురించి అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తూ చూస్తాం అనమాట. ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ అయ్యి అక్కడ ఆటో వాడు గొడవ పడుతుంటే లోపల ఆమె మొబైల్ తో ఆడుకుంటుంది. అంబులెన్స్ బ్లాక్ అయ్యి అటువైపు గొడవ జరుగుతుంటే ఇటువైపు లోపల మీడియా వాడైతే మాత్రం లైవ్ టెలికాస్టింగ్ ఇస్తున్నాడు, ఆమె బ్రతుకుతుందా చచ్చిపోతుందా అని చెప్పి. సొసైటీ సోషల్ మీడియాలోని సర్కస్ లాగా మారిపోద్ది అనమాట. సో అలా క్రియేట్ చేసే వాళ్ళని ఆ విధంగా డిజైన్ చేశాడు. టాపిక్ నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ పక్కవాడు చూస్తున్నాడు, మొత్తం ట్రెండింగ్ అవుతుంది కాబట్టి నువ్వు తెలుసుకోవాలనుకుంటావు. అయితే రోడ్ కాంట్రాక్ట్స్లోని కానీ మొత్తం ప్రజలకి చేయాల్సిన అంతట్లో కూడా 80% అయితే మాత్రం ఈ కల్కి దొబ్బేసి 20% మాత్రమే సొసైటీకి పెట్టి మొత్తం వామన్కి సొసైటీ అంతా ఎగ్నెస్ట్ అయిపోయేలాగా చేస్తాడు. కానీ కల్కి అంటే అందరూ గాడ్ లాగే చూస్తారు. సో హైకమాండ్ వచ్చి కల్కికే సీట్ ఇస్తామని చెప్పి అంటారు. నువ్వు సెంట్రల్లో సామ్రాట్ అవ్వాలంటే ఈ పదవి నుండి దిగిపోవాలి అని చెప్పి ఇక్కడ వామన్ అయితే మాత్రం ఎర్రిపప్పలానే ఆడుకుంటాడు. 5 సంవత్సరాలకి మొదలయ్యే మహాయుద్ధం ఎలక్షన్స్ మొదలవుతుంది. దీన్ని ఒక పెద్ద ఫైట్ లా డిజైన్ చేశాడు అనమాట. ఈ ఫైట్ అనేది ఒక రిలీజియస్ వార్ అనమాట, మత యుద్ధం. ఎలక్షన్స్ ని ఈ విధంగా సెటైరికల్ గా చూపించారు. ఆ తర్వాత జడ్జ్మెంట్ డే రోజు ప్రజలందరూ కూడా పెద్ద బంగ్లాలో సడన్ గా పడుకుంటారనమాట. ఈ సీన్ కి సింబాలిక్ మీనింగ్ ఏంటంటే జడ్జ్మెంట్ డే ఓటేసే రోజు నీకు రాజుకున్నంత హక్కు వస్తుంది అనమాట. నీ సొసైటీ పనులకి నీకు కావాల్సిన పనులు చేయడానికి ఒక పనోడిని ఆ రోజు నువ్వే చూస్ చేసుకోవాలి. అందరూ ఐకమత్యంగా ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అడిగి మంచి పనోడిని చూస్ చేసుకుంటే మీరు ప్రతిరోజు కూడా బంగ్లాలో ఉన్నట్టు ఉంటుంది. కానీ అలా ఉండరు అనమాట. ఒక్కొక్కటి డిసిషన్ ఒక్కొక్కటి. నీకు ఓటు వేయడానికి వచ్చినాడు ఎండలో బాధపడిపోతున్నాడు, నువ్వు బంగ్లాలో ఉన్నావు అనే ఫీలింగ్ తోటి ఆ రోజు జనాలందరూ కూడా గుడ్డిగా ఒకరిని ఓట్ చేసుకుంటారు. ఆ విధంగా కల్కిని ఓట్ చేస్తారు. పదవిలోకి వచ్చిన తర్వాత జాతి మత భేదాలంటూ విడదీసి మొత్తం సొసైటీని అల్లకల్లోలం చేస్తాడనమాట. ఇక్కడ చీప్ చీప్ అనే సాంగ్ వస్తుంది అనమాట. ఆ సాంగ్ లో ఉన్న మీనింగ్ ఏంటంటే రాజకీయ నాయకులు నిజంగా మతాన్ని కానీ దేవుడిని కానీ ప్రేమిస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళ సిచ్యువేషన్ ని కవర్ చేసుకోవడానికి జనాల్లోని లేని రిలీజియన్ ని పుట్టిస్తారు. జనాలకే గొడవ పెట్టడానికి రిలీజియన్ ని కాస్ట్ ని వాళ్ళకంటూ ఒక వెపన్ లాగా వాడుకుని జనాల మీదకి రుద్ది ఎంతవరకు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మర్చిపోయేలాగా చేస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన సీన్. ఇదంతా ఇటువైపు జరుగుతున్నప్పుడు అటువైపు లోపల అండర్ గ్రౌండ్ లో ఇరుక్కున్న సత్య అయితే మాత్రం అది హ్యూమన్ సైకాలజీ. హ్యూమన్ సైకాలజీలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ ని కానీ మన వీక్నెస్ ని కానీ ఈ డిఫెక్ట్స్ అన్ని కూడా దాటుకుంటే గానీ ఒక మనిషి ఆ మేజ్ నుండి బయటికి రాలేడు. ఆ విధంగా డిజైన్ చేస్తాడనమాట. లాక్ ఓపెన్ చేయడానికి చాలా కీస్ ఉంటాయి. అక్కడ ఏ డిసిషన్ తీసుకుంటే పర్ఫెక్ట్ డిసిషన్, ఏ కీని యూజ్ చేస్తే బయటకు వస్తామనే టెస్ట్ కానీ, తర్వాత అంధకారంలోని ఒక అటాక్ జరగడం కానీ, అంటే చీకట్లో అటాక్స్ లాంటివి అనమాట. ఆ ప్రాబ్లమ్స్ ని మనిషి ఫేస్ చేయడం కొద్దిగా కష్టమే. సో దాన్ని తెలివిగా ఫేస్ చేస్తాడు. తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి మీదకి వెళ్ళడానికి, కానీ దారిలో ఒక సుత్తితో కొట్టేవాడు ఉంటాడు అనమాట. అంటే మనం ఏదైనా పైకి ఎక్కాలనుకుంటే కిందకి వంచేవాడు ఖచ్చితంగా మధ్యలో కూడా ఉంటాడు. వాడిని కూడా తెలివిగా సత్య ఫేస్ చేసి మీదకి వెళ్తాడు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ సెటప్తో ఇరికించాలంటే ఒక వాటర్ వే ఉంటుంది. అటు వెళ్తే చచ్చిపోతావు అని అక్కడ ఉన్న ప్రిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అరుస్తారనమాట. నిజంగా చెప్పుడు మాటలు. కొన్నిసార్లు మనం తప్పించుకోవడానికి వెళ్ళాలి అన్నప్పుడు అదర్స్ చెప్పేది వినకూడదు. తెలివిగా అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. అలా తెలివిగా ఆలోచించిన సత్య ఆ పైనున్న చైన్ లాగానే మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా విరిగిపోతుంది. కానీ అక్కడ లోపనున్న కరెంట్ వైర్ని అయితే మాత్రం తెలివిగా ఆ చైన్ తోటి బయటికి లాగి ఫాస్ట్ గా తప్పించుకుంటాడు. కానీ చివరి టాస్క్ చాలా గట్టి టాస్క్, ఎడిక్షన్ అనమాట. మత్తుకి కానీ డిజైర్కి కానీ చాలా ఎడిక్షన్. మనిషి ఇక్కడ నుండి తప్పించుకోవడం చాలా కష్టం అనమాట. ఆ 2 ways ని క్లోజ్ చేయడానికి సత్య వివిధ రకాలుగా పాటలు పడి మొత్తానికి ఆ మత్తు నుండి ఆ డిజైర్ నుండి తప్పించుకుంటాడు. మూవీ స్టార్టింగ్ ఆ యాపిల్ తినడం వల్ల హ్యూమన్ ఎవల్యూషన్ ఈ బ్రెయిన్ ద్వారా ఏ విధంగా ఎవాల్వ్ అయ్యిందో చూపిస్తాడు. కానీ ఈ బ్రెయిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి కానీ వీక్నెస్ కి కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ హ్యూమన్ వెతుక్కోగలిగితే ప్యూర్ హ్యూమన్ అవుతాడు, ప్యూర్ పీస్ ని పొందగలుగుతాడు. అలా పొందిన వ్యక్తి ఒకప్పుడు బుద్ధుడు, ఇప్పుడు ఈ సత్య అన్నట్టు ఆ సినిమాలో చూపిస్తారనమాట. అలా బయటకు వచ్చిన సత్య
రియల్ కల్కి ఈ ఫేక్ అని చెప్పి సత్య మెయిన్ మంచివాడని చెప్పి మొత్తం తెలుసుకుని అక్కడ ఒక సాంగ్ జరుగుతుంది అనమాట. రిలీజియన్ వద్దు, కాస్ట్ వద్దు, దేవుళ్ళు వద్దు, అందరూ ఒకటే అని చెప్పి వాళ్ళందరినీ మంచిగా మార్చి సత్యయుగాన్ని మొదలు పెడతాడు. అటువైపు కాక ఇటువైపు కాక మధ్యలో ఉండే వాళ్ళని జోకర్స్ అన్నట్టు, అంటే సత్యయుగంలో జరుగుతున్న పీస్ ని వాళ్ళ మదర్ కి చూపిస్తాడు జోకర్. సో అలా చూపించడం వల్ల జోకర్ గాలికి ఇక్కడ ప్లేస్ లేదు, నువ్వు సత్యయుగాన్ని చూపించి మదర్ కి క్యూర్ చేద్దాం అనుకున్నావు అని చెప్పి వాడిని చంపేస్తాడు. దాంతోపాటు ఆ సత్యయుగంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి కుక్కలకి యానిమల్స్కే జాతులు ఉన్నప్పుడు మీకు జాతి లేకపోవడం ఏంటి, నిజంగా మీరు దేవుడిని నమ్మరు, రిలీజియన్ని నమ్మరు అనుకుంటే ఈ రిలీజియన్ ఫ్లాగ్స్ అన్నిటినీ కూడా తొక్కి చూపించండి అని చెప్పి వాళ్ళందరికీ చూపిస్తాడు. అక్కడ మళ్ళీ జనాలందరూ కూడా ఈ రిలీజియన్ కాస్ట్ ఈ మత్తులో పడిపోతారు. అక్కడికి వచ్చిన సత్యాన్ని అక్కడున్న రిలీజియన్ సింబల్స్ ని గాడ్స్ ని తొక్కి చూపించు, అప్పుడు దేవుడు లేడని మేము నమ్ముతామని టాస్క్ పెడతారనమాట. మనల్ని క్రియేట్ చేసిన దేవుడిని నేను తొక్కను కానీ మనం క్రియేట్ చేసుకున్న దేవుడిని అయితే నేను తొక్కుతాని తొక్కడానికి ప్రయత్నిస్తున్న సత్యాన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్ సింబల్స్ ని కూడా అక్కడ పెడతాడనమాట. సో తెలియని వాళ్ళకి కూడా అది తెలిసే విధంగా వాళ్ళు అక్కడ టర్న్ అయ్యే విధంగా. సత్య మనలో ఉన్న పాజిటివ్ డిసిషన్ అనుకోండి, రిలీజియన్ కాస్ట్ వద్దని చెప్పి మనం ఆలోచిస్తాం, కానీ నెగిటివ్ డిసిషన్ వచ్చి లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసి మనలో ఉన్న బ్యాడ్ వైబ్స్ ని పుట్టిస్తుంది. కానీ మనం దాన్నే యాక్సెప్ట్ చేస్తాం, పాజిటివ్ వైబ్ ని రాళ్లతో కొట్టి చంపేస్తాం. ఆ తర్వాత మీరు వార్నర్ వీడియోని చూసుకోవడమే. సింపుల్గా ఫ్యూచర్లోని జనాలను ఈ విధంగా చేస్తాడనమాట. వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉండవు కానీ ధర్మం 9 జాతి ఈ విధంగా విడదీసి ఐఫోన్స్ కానీ ఈ మొబైల్స్ కానీ ఇస్తాడు, ఒక చిన్న ఫుట్బాల్ ఇస్తాడనమాట. దాంతో వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు ఉండదు కానీ బయట జరుగుతున్న ఐపీఎల్ స్కోర్ గురించి, బిగ్ బాస్లు జరుగుతున్న దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా పెద్ద పెద్ద రాకెట్స్ ని క్రియేట్ చేస్తున్నారు, చంద్రమండలం మీదకి వెళ్తున్నారు, స్ట్రాంగ్ వెపన్స్ ఉంటున్నాయి, మన కంట్రీ చాలా సేఫెస్ట్ అన్నట్టు మాట్లాడుకుంటారు అనమాట. అరే వాళ్ళ సేఫ్ గురించి వాళ్ళు వెపన్స్ క్రియేట్ చేస్తున్నారా, మన గురించి కాదని ఒకటి చెప్తే వాడిని తోసి చంపేస్తారు. ఫుట్బాల్లోని కొన్ని గ్రామ్స్ తగ్గినందుకు ఎవడో ధర్నా చేద్దామనే ఐడియా ఇస్తే ఎవడో నాయకుడు కనిపించడని చెప్పి గుంపులో గోవిందులందరూ కూడా ఆ చోట చేరి గొడవల్లోకి ఎంటర్ అవుతారు. జాతి భేద అంటూ నెంబర్స్ వైజ్ గా డివైడ్ చేస్తే అదే విధంగా వాళ్ళు మనుషుల్ని డివైడ్ చేసుకుంటూ బతుకుతారు. మనుషుల్ని ఇంత దారుణంగా తీసుకొచ్చా, ఇది 2040 ఇంకొన్ని 40 సంవత్సరాల్లో ఇంకా దారుణంగా ఈ బట్టలు కూడా మిగల్చకుండా చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మకైతే మాత్రం రివెంజ్ సక్సెస్ అయిపోయిందని చెప్తాడనమాట. అయితే ఇక్కడ ఫుట్బాల్ తగ్గినందుకు గొడవ చేస్తున్న జనాలను అయితే మాత్రం గన్తో కాల్ చంపేస్తాడు. సడన్ గా రియల్ ఉపేంద్ర గారు ఇక్కడ స్క్రిప్ట్ ఎందుకు కాల్ చేశారని చూపిస్తారనమాట. అంటే ఇక్కడ డైరెక్టర్ ఉపేంద్ర గారు రియల్ గా ఆ క్యారెక్టర్ తో మాట్లాడుతున్నట్టు సీన్ క్రియేట్ చేస్తారనమాట. నువ్వు నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్వి, కానీ నా థాట్స్ ని నువ్వు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నావు ఏంటి, ఈ సీన్స్ ఉండకూడదు అని చెప్పి కాల్ చేద్దామని చూస్తే లేదు, ఫ్యూచర్ ఇలానే ఉంటుంది, స్టోరీ పర్ఫెక్ట్ గానే వెళ్తుంది, ఇలానే జరగాలి అని చెప్పి కల్కి క్యారెక్టర్ మాట్లాడుతుంది. జనాలు వాళ్ళు కష్టపడిన సొమ్మంతా గవర్నమెంట్ క్రియేట్ చేసిన బ్యాంక్ లో దాచుకుంటారు. అలా ఉన్న మనీ బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం కార్పొరేట్ కంపెనీస్ కి లోన్ ఇస్తారు, వాళ్ళు ఫారెన్ కా మనీ పట్టుకెళ్తారు. అది రికవర్ చేయడానికి ఇక్కడ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి జనాల దగ్గరే మళ్ళీ తిరిగి వసూలు చేస్తారు. కులాన్ని మతాన్ని అమాయకుల దగ్గర బిజినెస్ గా వాడుకుని అమాయకుల్ని పిచ్చోళ్ళ దగ్గర ఫండ్ రైజర్స్ అంటూ ఫండ్స్ అంటూ మనీస్ అంటూ వాళ్ళ దగ్గర ఈ విధంగా దోచుకుంటున్నారు. ఇలా గవర్నమెంట్ ట్యాక్స్ పేరుతోటి రిలీజియన్ పేరుతోటి జనాల దగ్గర నుండి వాళ్ళ కష్టాన్ని స్వయంగా దోచుకుంటూ ఇండియా ఇంకా డెవలప్డ్ కంట్రీ కాదు, ట్యాక్స్ కట్టట్లేదని చెప్తారు. ఇలా కలికి చెప్పగానే డైరెక్టర్ నేను పిక్చర్ లో చూపించాలనుకున్న పాయింట్స్ ఇవే అని చెప్తాడు. నువ్వు చూపిస్తే గానీ జనాలకు తెలీదా, జనాలకి తెలుసు. అలా తెలిసినా వాళ్ళకి వాళ్ళ పని కన్నా పక్కవాడి పని మీద ఇంట్రెస్ట్. వాడు ఉండడానికి వేసుకోవడానికి బట్టలు ఇల్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ మన దేశం చంద్రమండలం మీదకి వెళ్ళింది, మన వాళ్ళు రాకెట్ తయారు చేశారని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు. క్లైమాక్స్ లోని సిచ్యువేషన్ లాగా కొన్ని దేశాల్లోని వేసుకోవడానికి బట్టలు తినడానికి ఫుడ్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. ఆ పేదరికాన్ని ఎలా పోగొట్టాలని చెప్పి వాళ్ళ కంట్రీ వాళ్ళు ఎవరు ఆలోచించరు కానీ పెద్ద పెద్ద వెపన్స్ తయారు చేయాలని మాత్రం ఆలోచిస్తారనమాట. ఇదంతా జనాలకు తెలిసినా వాళ్ళకి టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక మాస్ సినిమా తీసే డబ్బులు సంపాదించుకో అంటే ఇక్కడ ఉపేంద్ర కోపం అయిపోయి ఆ స్క్రిప్ట్ ని చింపేసి కాల్ చేస్తాడనమాట. నా దేశాన్ని ఇలా చెత్తగా నేను చూపించును, నా మనుషులను ఎంత నీచంగా నేను చూపించును, వాళ్ళకి రియాలిటీ రియల్గా చూపిస్తానని చెప్పి సినిమా తీస్తానని చెప్పి పాడేసిన స్క్రిప్ట్ని అయితే ఇక్కడ ఈ కిరణ్ ఆదర్శ్ క్రిటిక్ చదువుతారనమాట. కానీ ఉపేంద్ర సినిమాలో ఇవేమీ పెట్టలేదు. అయినా చాలా మంది ఫోకస్ దొరికిందని మారిపోవడం కానీ, బ్యాన్ చేయమని ధర్నాలు చేయడం కానీ, అర్థం కాక క్రిటిక్స్ పిచ్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి దొరికిన ఫోకస్ నాకెందుకు దొరకట్లేదని కిరణ్ ఆదర్శ్ పడే తపన ఇక్కడ ప్రతి ఆడియన్స్ కూడా పడతారనమాట. సినిమాలో ఏం చూపించాడు, ఏం రియాలిటీ, అక్కడ వాళ్ళు ఆలోచించినట్టే ఇక్కడ రియల్ లైఫ్ లో మీరు కూడా ఆలోచిస్తారనమాట. సినిమాలో ఈ కల్కి స్టోరీ ఏం పెట్టలేదు కదా, మరి జనాలు ఎందుకు ఫోకస్ గా మారిపోయారు, మరి ఏం చూపించాడని చెప్పి అర్థమైన వాళ్ళకి ఉపేంద్ర గారు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని కూడా చెప్పేశారనమాట. కానీ లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ క్రియేట్ అవడానికి ఆ సీన్ అలా క్రియేట్ చేశారు. సో అర్థమైన వాళ్ళకి ఫుల్ ఫోకస్ దొరుకుతుంది, అర్థం కాని వాళ్ళు సేమ్ ఆ కిరణ్ ఆదర్శ్ లానే క్వశ్చన్ మార్క్ తో మిగిలిపోతారు. సో మీకైతే ప్రతి డీటెయిల్ కూడా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సినిమా చూసిన వాళ్ళకి డౌట్స్ ఉంటే పక్కాగా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.